శనార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు. మన ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే వీడియోని చూసి సప్ అండ్ అవుతున్నారు. ఆ వీడియో ఎట్లున్నదో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే మీ ద్వారా ఇంకొక 10 మందికి ఆ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాలాభిషేకం, పత్రాభిషేకం, నీళ్ళాభిషేకం, పాలాభిషేకం, నెయ్యాభిషేకం ఏనాడు వేస్తున్నదో ఓ తల్లి పరమేశ్వర, ఓ తల్లి పార్వతి, మీ మీద బాలం వేసుకునే తోడుతున్నా ఓయమ్మ, ఓ తల్లి పార్వతీదేవి, నువ్వు ఆడ తల్లివే అబ్బా, నేను ఆడ తల్లినే. నీకు ఆడ పుట్టిన కొడుకులు బిడ్డలు ఉంటాగా, కడుపులో పుట్టిన కన్న బిడ్డగా వాళ్ళని కట్ల పుట్టిన కన్న కోసం మనం ఓడిగట్టుకోలేవా? అవు అమ్మ పార్వతీదేవి, నీకు నాయ ఉంటదా నాకు నాయ ఉంటదా? దేవుడి మీద భారం కట్టుకొని చెట్టు కిందికి పెట్టి తిరుపాదాల మీద కట్టి ఆడబట్ట గుల్లల్లా పెడుతున్నారు భార్య భర్తలిద్దరూ.
లోకాలు మీదేడు లోకాలు యుగలోకం జయలోకం 7 లోకాలు శంకరుడు కళ్ళ చూసేవర కల్లా అది భూలోక పట్నం లోపల బుద్ధిమంతుల పట్నం పట్నమే పట్నం భూచక్రగిరి పట్నం పట్నాన్ని పరిపాలించే రాజు కీర్తి చక్రవర్తి అతనొక్క భార్య నీలవతి దేవి వాళ్లకు ఏటి మీద ఎట్ల మంద పాటి మీద పర్ల మంద అట్ల సంపత్తి ఉన్నది ఇట్ల భాగ్యం ఉన్నది రాజ్యం తక్కువ లేదు దేశం తక్కువ లేదు ఎన్ని తక్కువ లేదు బంగారం తక్కువ లేదు కడుపు లోపల పుట్టిన కొడుకులు బిడ్డలు లేక గుడి లోపల తపస్సు పట్టింది తల్లి ప్రాణం పోయేటట్టున్నది తల్లి జీవనం పోయేటట్టున్నది నీలవతిది సత్యవంతురాలైతే ఆడిదాకా పోయి పలమోడి కట్టేస్తా సత్యవంతురాలైతే తగిన దీవనార్తి పెట్టేస్తానా అని మాయలగల్ల శంకరుడు మత్తులగల్ల శంకరుడు ఏమనుకున్నాడు మారు కొట్టి మారి వేషం కట్టుకొని భూలోక పట్నం వెళ్ళిపోతానా అని ఏ కొరడంతరా బండారి పరమ ఏ కొరడంతరా బండారి పరమ అయ్యా కొరడు బండారి దేవుడు పట్టినాడు రాజనారా కొరడు వ్యాపార రాజనారా దేవుడు పట్టినాడు రాజనారా ఆడమంతాలు తోమాడు ఆడమంతాలు యౌదవునాడు మంత్రులు ఊనవంతరు మైలవంతులు వంతులేన వంతరు మైలవంతులు వంతులేన వంతరు మైలవంతులు వంతులేన ఏ వంతరు పుయ్య సత్య సత్య పురుడు పురుడు పుయ్య వైశ్య పుయ్య కల్లి 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 మంత్రులు వంతులేన వంతరు మైలవంతులు వంతులేన వంతరు లమడ లమడ రూపమండో వలన రూపమండో వలన ఓరడు మండల వల్ల దేవుడు పట్టేనా ఓరడు మండల వల్ల దేవుడు పట్టేనా ఓరడు యాపత్తుల దేవుడు పట్టేనా యాపత్తుల దేవుడు పట్టేనా ఒళ్ళు విదారా కొట్టుకున్నాడు ఒళ్ళు విదారా కొట్టుకున్నాడు ఏలు గుట్టుకుడు అల్వై 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 ఇంటిజో అల్వై అల్వై ఇంటిజో అల్వై ఇది అల్వై తురగ అల్వై 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 ఊరుపడ మద రామ రామ ఊరుపడ మద రామ రామ ఉగ్రవేవుడైనడు రామ రామ ఉగ్రవేవుడైనడు రామ రామ ఇడవంతంకర ఎండి జోలే కుడి సంకర పౌడి జోలే భూమిని ఒట్టు ముద్దు రాష్ట్రం మాలను ధరించుకొని యొక్క గుర్రం లేక ఎలనంది నేర్చుకున్నాడు శంకరుడిగా భూలోక పట్నం వెళ్ళిపోతానా అని ఒక్కతే కన్న తల్లి ఓం ఓం అని అఘోరమైన తపస్సు పడుతున్నది నేను మొదలు చూడబోతే మంచిగానే పాడుపడ్డది కానీ దీని గుణం ఎట్లా పాడుపడ్డదో ఇట్లా ముఖం మంచిగా ఉన్న వాళ్ళది ఇంటనక పోయి మంచిగా పాడు కాదు ఇక ముఖం మంచిగా ఉన్న వాళ్ళు అద్దం ముందర నిలబడి పౌడర్ పేర్ల ఇంతవరకు అన్నేట ఇంకడుతుంది ఇక ఇంటనక పోయి సిలిండర్ కాడ చూసే వరకు అన్నీ జోపు జోపు ఇగలే అని పాడైతాయి నీ రాజ్యం ఎక్కడ ఉన్నది నీ రాజ్యం ఎక్కడ ఉన్నది దేశం ఎక్కడ ఉన్నది నీ రాజ్యం ఎక్కడ ఉన్నది భవతి భిక్షాందేహి అని సంఘ జ్వాలలు యాపిండు కైలాసనాథుడు ఓం నమః శివాయ సోమవారం నాడు యమలవాడ రాజన్న నీకు గువ్వగుడ్డు గువ్వగుడ్డ ఏ గుడ్డు దొరకలేదా గువ్వగుడ్డు అయ్యో పెద్ద గుడ్డు పెడితే జారదాని చిన్నది గువ్వగుడ్డు వాటి కంచి మా పిల్లగారు ఇక ఈయన కూర్చున్నాడు ఏమైతుందా మా చిన్న కొడుకు చిన్న మార్చి ఓం నమః శివాయ మంగళవారం నాడు కొండగట్టు మంజన్న నీకు మదనాయ కొండగట్టందన మటన్ తింటాడే రోజు నీళ్ళు తాగితే బొత్తుప్పుడాయ పారం కోడి వస్తే పానం ఎత్తవాడుడే ఇవాళ నా నైట్ వచ్చి కలలు చెప్పిండు కొండగట్టు వందన చెడ్డాజు పెట్టిండు పెట్టిండు ఎవరు పెట్టిండు బిడ్డ బిడ్డ పారం కూడా తింటే పారం ఎంత పడుతున్నది షుగర్ ఎక్కువైంది బీపీ డౌన్ అయింది అన్ని కణాలు పడిపోయినాయి రక్త కణాలు అందుకే మటన్ కావాలన్నాడు తీసుకు
తీసుకొచ్చి కర్ర కర్ర కోసి ఓ సప్పన నోట్ల పెట్టిన ఇక గుట్టుకొని తిన్నాడు గుడి అన్నాడు. నిజమైన దాసి జైత్యాల జిల్లాలో మొత్తం చేరాలేనట. అందుకే ఓం నమ శివాయ. బుధవారం నాడు కోరవెల్లి మల్లన్న ఈ మా బాగుండు గుడ్లు తింటారే. సట్టేడు వారాలు చవనేడు వారాలు బెల్లబోదించే దగ్గులవచ్చే జ్వరం ఎక్కువ రావచ్చే. మన జ్వరం చూస్తే లచ్చక్క 350 డిగ్రీల జ్వరం వచ్చింది. మన దవాఖాన వంటి చూస్తే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులే. ఊపిరితిత్తులు కరగాలి. 4 గ్లూకోజులు పెట్టినా 4 చూదులు వేయించినా ఇప్పుడు కొద్దిగా కోలుకున్నాడు కోరవెల్లి మల్లన్న. బెల్లము ఖరాబ్ చేస్తుంది. మంచిది కావాలని 2 గుడ్లు కావాలంటే ఈయన గుడ్లు పెట్టినా ఇక అటు చూడంగా ఇటు చూడంగా గుడ్లు మాయం చేసిండు. నేను గుడి లోపల పూజ కడుతున్నాను. నువ్వు ఏడ కడుతున్నావే? ఈ లింగానికి మొక్కుతున్నా. ఈ లింగానికి చెర్ల తాళం చేపించిన 2 ఈట సబ్బులు పెట్టిన 2 బోల సబ్బులు పెట్టిన 5 తిర్ల బొట్లు పెట్టిన 2 కొబ్బరికాయలు పట్టుకోవాలి. కొబ్బరికాయలు తీసి లింగం మీద పడతా. లింగం పడతా. బంధవస్తున్నది. అలుగు మొక్క పెట్టింది. ఎందుకంటే అగరబత్తులు లేవా ఆ పరలో ఎక్కిన ఎట్లాగు ముఖం పెట్టింది. ఇదో గుగ్గిలో వేసిన ఇదో మైసత్తి చేసిన కుప్పని ఒక్కసారి లేచింది. నేను వెచ్చేస్తా గాని నాకు కొద్దిగా పిరికిల పడుతుంది పాను. ఈడికే మొన్న గత్త పెట్టడానికి ఏమైనా లచ్చక్క జాయితల కడ నేను గద్దదానికి పోయినాడు. దానికి పేరు బుద్ధి నన్ను గుద్దిర్రు. నా అందరూ దేవుడి కాడ మొగలు తొండిగా అక్కి మట్టి బుక్తారు. అక్కడ ముక్కున్న వాళ్ళు అంతే పిచ్చుకొని చేస్తారు. చేతులు పెట్టాను. నా గడగడ గంటలు పట్టంగనయ్యో పెట్టింది. తెంగునందు పెట్టింది. అబ్బాయి వల్ల ఈ రోజు లోపల నా గుడి లోపల తప్పు పట్టంగా పడదేసి వచ్చిండా అని ఎక్కడికెళ్ళ చంగమోడు వచ్చిండా అని పట్ట తప్పు తిందని చేసి దాని కోపానికి వచ్చి ఇది పౌతు సీసకమరదల్లే నీ దవడల భగదూర నిన్ను కుందేలక ముద్దించుకోను. నీ బస్సు గుద్దా, నీ లారీ గుద్దా, నీ హెలికాప్టర్ గుద్దా, నీ చూడు గుద్దా, నీ పునర్బాలి గుద్దా, అబ్బా నేను గుద్దా గుద్దా నీ గుద్దా బిడ్డ 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 నాకు లేక మాట్లాడు. నాకు లేదే బుద్ధి. ఎక్క దక్క వన్ను అనుకో పిసికి 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 చంపుతా.
నువ్వు ఆ చేయకురాది మంట మీద ఉంది ఏది విసుకున్నా విసుకు ఏయ్! అట్లే కాకుండా ఈ లడ్డు బాగది నీది లోపలి గుంజి గుంజి కోస్తా పొట్టోడ నువ్వు ఆ చేయకురాది మంట మీద ఉంది ఏది కోసినా కోస్తుంది నీ జంగంతాల పని వలగా ఏ గంట ఊపినవురా నీ గంటకు లక్క పురుగు పట్ట నీ గంటకు అడిగేవారు పట్ట నీ గంటకు ఎర్రజోరు పట్ట నీ గంటకు పందుకొక్కు తరగా నీ గంట తీసుకుపోయి గాయన పెట్ట నా పొట్టు గంట నీకు తెలియదు గాయ గంట కింద బాగుంటా పిట్ట 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 కొంచెం పొల్లే ఉన్నట్టు ఇవాళ ఇది మా బ్యాచ్ కాదు మా బ్యాచ్ వాళ్ళు రాకపోతే జైత్యాల కొత్త బస్ స్టాండ్ కాడ సీసక మరి తీసుకొని వీధి సిద్ధిపేట కదా పట్టుకొచ్చిన చిక్కులోని గంగ వాళ్ళు చేయించుకొని ఎట్టున్నాయి నా బిడ్డ చిరాక కలిగిన కులాల పేరు పెట్టి అనరాని వాళ్ళు అంటున్నారు దెబ్బరాని చెప్పాను చెప్తున్నారు బిడ్డ కులం జాతి కులం ఒట్టు కులం కోతి కులం నీర్ల కులం మించ కులం బయళ్ళ కులం బడాయి కులం తెలుగు కులం ఏకాయ కులం అన్నావు ఎవళ్ళ కులమే ముళ్ళ కులం అర్జెంట్ల కులమే తీసుకౌత్ కులం వడ్డ కులమే ఒర్రు కోతి కులం అన్నావు మన కుర్రోళ్ళ కులమే అంతా రొత్తు 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 కులం అంటున్నారు మనం కథ చెప్పేది ఎలా కుర్రోళ్ళ కనపలికనే మర్చిపోయిర్రా కథ అయిపోయేదాకా మన కుర్రోళ్ళు ఎవరేమనరు ఇక కథ అయిపోయాక మనం బయట వెళ్ళిపోంగా మా కుర్రోళ్ళ కులం రొత్తు రొత్తు కులం అంటారా అని మా ముగ్గురు నిలిచిపెట్టి మీ ఇద్దరిని బయటకు అందుకొచ్చి సైడ్ కూరలు ఎత్తేస్తే మీ బాక్సులు బసలైతే ఓ పుచ్చిరారా బాక్సులు బద్దలైతే మధ్యాహ్నం అనుకుంటావా లాటి 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 పోతా చాయ్ చాయ్ వస్తా నా బిడ్డ రావు కన్నా